పెట్టండి. ఏపీఐస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 8,500 కోట్లు. బెవరేజెస్ కార్పొరేషన్ మాకైతే చెప్తిరి, అబ్బా కిక్కు ఎక్కువ మక్కు ఏమేమో రాస్తిరి, అప్పులు. ఇప్పుడు మీరు చేసేది, మీరు డైరెక్ట్గా ఏం చేసినారు? అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇచ్చినారు ఏపీఎండిసికి అయితే. అంటే డైరెక్ట్ ఆర్బీఐ డబ్బులు తీసుకునేటట్లు మీ అకౌంట్లో నుంచి. ఆర్బీఐ కాదు, ఎవరు అప్పు ఇచ్చినారో అప్పుదారులు. టిడ్కో 4,451 కోట్లు, ఇంకా అమరావతి 47,900 కోట్లు ఇంచుమించు. ఇది మీరు చేసిండేది. ఇది కాక జిఎస్డిపి ఫిగర్స్ ఎక్కడెక్కడ. ఇప్పుడు మీరేమంటారు? 11.7 మీరు పెరిగినారంటారు, కేంద్రం మాత్రం 10 లోపలనే అంటారు. మరి కేంద్రానికేమో ఇంచుమించు 9% ఆదాయం వస్తుంది, మీకు 2 కూడా రావడంలే. ఇది ఎట్లా? ఇది ఏది వీలైతే ఏది ఇష్టాంతరానికి. అసలు ఈ మధ్యలో ఇంతకు ముందే మినిస్టర్లు సెక్రటరీల కాన్ఫరెన్స్ అని పెట్టినారు మొన్న 9వ తారీఖు. మీరు ఇచ్చిన లెక్కలే నేనేం చెప్తున్నా, మీరు ఇచ్చినట్టు చదువుతా. ఏమని? అసలు భారతదేశంలో అత్యంత ఫాస్ట్గా పెరుగుతున్న నగరాల్లో మన విజయవాడ 10వ స్థానం అని చెప్పి మీరు చెప్తున్నారు. మంచిదే. ఏం బేసిస్ మీద? ఏం తెలుసునా చెప్పేది? 2019 నుంచి 2035 వరకు ఇంత పెరుగుతుంది. మీకు తెలుసునండి ఎంత పెరుగుతుందో? రేపు వచ్చే సంవత్సరం ఎంత పెరుగుతుందో మీకు తెలుసునా? 35 వరకు ఎట్లా మీరు అంచనా వేస్తున్నారు? అది కూడా ఎంత? హైదరాబాద్తో పోలిక అంట. హైదరాబాదు 50.6 బిలియన్ డాలర్లు, అంటే ఇంటూ 8,500, 40,000 50,000 కోట్లు స్థూల ఉత్పత్తి అయితే మనది 5.6. కానీ మీరు పోలిక. ఏం చేద్దాం? అంటే పబ్లిక్ ఏదోటి ఊరికే చెప్పుకుంటూ పోవచ్చు అని. మీరు అసలు ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుందండి? అప్పులలో చూస్తే 26వ స్థానం. మీరు ఇచ్చినది రిపోర్ట్, ఇది మీదే, పేజ్ నెంబర్ 17. అప్పులలో 26వ స్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే 19వ స్థానంలో ఉంది. అంటే మీరు అన్ని వెనకాల నుంచే. రెవెన్యూ డెఫిసిట్ అయితే 74,147 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఆర్థిక లోటుతో 31వ స్థానంలో ఉంది. అంటే లాస్ట్ దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల్లో 28వ స్థానంలో ఉన్నారు. ఇది కాక మళ్ళీ మీరే పెట్టినారు. అది ఎందుకు మీరు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మరి చూడు, మీరే పెట్టినారు కంపారిజన్ ఆఫ్ ఫిస్కల్ ఇండికేటర్స్ అక్రాస్ సదర్న్ స్టేట్స్, అంటే పేజ్ నెంబర్ 20. మీరేమన్నారు? కింద దక్షిణాది రాష్ట్రాల్లో పోలిక పెట్టినారు. ఎంత పెట్టినారు తెలుసునా? మొత్తము అప్పులో చూసినట్లయితే, అప్పు చేసినట్టు చూసినట్లయితే హైయెస్ట్ 85,312 కోట్లతో, అంటే ఏది పోయిన సంవత్సరం 85,312 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్. మీ తర్వాత తమిళనాడు రెండంతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు వాళ్ళు 73,000 కోట్లే. ఒరిస్సా 1,300 కోట్లు హైయెస్ట్ మీరు. నెక్స్ట్ రెవెన్యూ లోటు హైయెస్ట్ మీరు -60,000 కోట్లు. లోయెస్ట్ ఎవరు? 10,000 కోట్లు కర్ణాటక. మరి ద్రవ్యలోటు హైయెస్ట్ మీరు, అందరికంటే ఎక్కువ 85,269 కోట్లు. లోయెస్ట్ ఎవరు? ఒరిస్సా 912 కోట్లు. మీరే ఇచ్చుకున్నారు ఇవన్నీ. అసలు ఇది కాక మీరు కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ అందుకనే మీరు బాగా నీట్గా కనుక్కున్నారనమాట. కనుక్కొని అసలు కొన్ని అయితే ఎంత ఆశ్చర్యం అంటే, ఇంత బాధ్యత గల పొజిషన్లో ఉండారే మీరు. హిందూ పేపర్ ఏమనుంది ఇది ఈరోజు? క్రైమ్స్ కమిటెడ్ అండర్ ద గైస్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ బి టాలరేటెడ్, వాన్ సీఎం. మంచిదే. మీరేమంటున్నారు? వైఎస్ఆర్సీపీ had లెఫ్ట్ బిహైండ్. అంటే మేము దిగిపోయేటప్పుడంట 1,22,422 కోట్లు మేము అప్పు పెట్టిపోయినామండి. తగునండి ఇది? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తగునా ఇవన్నీ చెప్పడము? అసెంబ్లీ సాక్షిగా చెప్పడం తగునా? మేమండి చేసిండే తప్పు. 2 జూన్ 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఎంత ఉన్నింది? కరెంట్ డిపార్ట్మెంట్లో అన్నీ కలిసి 29,500 కోట్లు. మీరు దిగిపోయేటప్పటికీ దాన్ని ఎంత చేసినారు? 86,215 కోట్లు. అంటే మీ హయాంలో మీరు 56,663 కోట్లు మీరు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి 1,24,624. అంటే 1,24,624 కోట్లలో 86,000 కోట్లు 200 అప్పుడు మేము వచ్చినప్పటికే లేవా? అవన్నీ కలిపి మీరు చెప్తారు మేము చేసినామని.
ఎంత అన్యాయం ఇది అసలు. ఎక్కడ కనీ విని ఎరిగినాం ఇట్లా ఈ స్థాయిలో. నిజం చెప్పాలంటే మీరు చేసిన అప్పెంత? మీరు 56,664 కోట్లు చేస్తే మేము కేవలం కోవిడ్ పెట్టుకొని కూడా 38,410 కోట్లు మాత్రమే మేము చేసిండేది. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరం మీరు అప్పు కరెంట్ డిపార్ట్మెంటు 23.8 అంటే 24% మీరు చేస్తే మేము కేవలం 7.6% చేసినామండి. సంవత్సరం మీద సంవత్సరం మేము 7.6% మేము చేస్తే మీరు 24% చేసి మళ్ళా మీరు చెప్తారు మేము ఇంత అప్పు చేసినామని. ఎంత అన్యాయం ఇది. అంటే ఏం ధైర్యంతో చెప్తారో మాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇది కాక మళ్ళా సబ్సిడీ, మీరు కరెంట్ డిపార్ట్మెంట్లకు సబ్సిడీ, కరెంట్ డిపార్ట్మెంట్ నష్టాల్లోకి ఎందుకు పోతుందంటే సబ్సిడీ కరెంటు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో. మీరు ఎంత చెల్లించినారు? 5 సంవత్సరాలు 13,255 కోట్లు మీరు చెల్లించినారు అంతే. మేమెంత తెలిసిన 47,800 కోట్లు, అంటే మీ అంత 300 కంటే ఎక్కువ మేము చెల్లించినాం సబ్సిడీ డబ్బులు నష్టపోకుండా. మాకు చెప్తారు అసలు ఆశ్చర్యంగా ఉంది ఇది. ఏమి అందుకనే మీరు మళ్ళీ ఇది కూడా చెప్పినారండి బాగా. తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన ముఖ్యమంత్రి, అంటే ఆర్థిక మంత్రి చెప్తున్నారు అనమాట. ముఖ్యమంత్రి గారు తాను నాటిన చెట్టు నీడలో తను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసి, అందుకనే అనుకుంటా వేరే వాళ్ళు ఎవరన్నా చెట్టు నాటితే నీడలో కూర్చుండేది. సింపుల్ కదా సిస్టమ్ ఇది. బాగుంది కదా, మీరే చెప్తున్నారు. మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పినదే ఇదంతా. విజన్ స్వర్ణాంధ్ర, ఇదొకటి విజన్ స్వర్ణాంధ్ర. ఏమంట విజన్ స్వర్ణాంధ్ర? విజన్ స్వర్ణాంధ్ర ఏంటంటే పేదరికం ఉండకూడదంట, నైపుణ్యం ఉండాలంట, జనాభా నిర్వహణ ఉండాలంట, నీటి భద్రత ఉండాలంట, రైతు వ్యవసాయము ప్రపంచ స్థాయిలో ఉత్తమము, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర. నేను చెప్తున్నా యాక్చువల్గా మాకు తెలిసి 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీ విజన్ స్వర్ణాంధ్ర ఏముందంటే నియంత పాలన ఒక సూత్రం, డిక్టేటర్షిప్, అవినీతి కరప్షన్ ఒక సూత్రము, పక్షపాతం ఫేవరెటిజం ఒక సూత్రము, కక్ష వెంజన్స్ ఒక సూత్రము, అబద్ధాలు ఒక సూత్రము, మోసాలు డిసీట్ ఒక సూత్రము, పారదర్శకత లేకపోవడం ట్రాన్స్పరెన్సీనే లేకపోవడం ఒక సూత్రము, శాంతి భద్రతల లోపం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఒక సూత్రము, రెడ్ బుక్ పాలన ఒక సూత్రము, పక్కదోవ పట్టించడం డైవర్షన్ పాలిటిక్స్. ఈ 10 సూత్రాలను బట్టి పోతుంది. ఈ సూత్రాలన్నీ ఊరికే థీరీకే తప్ప ప్రాక్టికల్స్ మాత్రం ఇవి ఉన్నాయని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం అన్నమాట. ఏం విజనో ఏమిదో. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తారు? అప్పు మళ్ళా ఏమని 11వ పేజీలో 9,74,000 కోట్లు మేము అప్పిచ్చినామంట. మేమండి అప్పిచ్చినది. ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చెప్పినా ఇది కూడా, ఇది ఎవరండి ఇచ్చిండేది? ఇది